అన్న విషయం నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్ నాకు కూడా అట్టింగ్ ఉంటుంది. కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు, ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ గారు తెలుసు కదా, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాంటే ఆ లెవెల్లో అయిపోతుంది. ఎన్టీఆర్ తక్కువ కదా అందుకని చెప్పి దాన్ని ఉద్దేశించి మాట్లాడుంటారులే. ఇంకా లేదు దీన్ని ఇట్లే ఓవర్ యాక్షన్ చేసామంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో దాన్ని ఉద్దేశించి ఏమన్నా కొద్దిగా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అనవసరమైన వివాదాలు చేసుకోకండి. అవ్వదు అంటే సెన్సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా చూసారండి సినిమా అలా ఉంది ఎలా ఉందా అని? అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఎందుకంటే మీరు చేసే పని వల్ల నాకు హర్టింగ్ ఉంటుంది బ్రో, చెప్తున్నా కదా. మిగతా డైరెక్టర్ ప్రొడ్యూసర్లు కూడా అంటాడేమో నాకు తెలిసి. ఇంకా ఈ మధ్య నెగిటివ్ గా పోర్ట్రే చేస్తున్నారు. సో నిన్న రాజాసాబ్ ఈవెంట్ లో మారుతి గారు హాట్ కామెంట్ చేశారు, కొందరిలాగా నేను కాలర్ ఎగరేయాలని. దీనిపై మీ కామెంట్స్ ఏంటి బ్రో? మా డైరెక్టర్ గారు, మీరు ఒక డైరెక్టర్లా ఉండండి. అనవసరమైన వివాదాలు చేసుకోకండి. అండ్ మీరు ఎవరిని అన్నారో ఎవరిని ఉద్దేశించి అన్నారో మీకు తెలుసు, కానీ అది మేము సీరియస్గా తీసుకోవట్లేదు. ఇంకా సీరియస్గా తీసుకుంటే తర్వాత మీ సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించుకోండి. మీరు చేసే తప్పు వల్ల ఒక సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. ఆ సినిమా ఎఫెక్ట్ అయితే దాంట్లో పనిచేసిన టెక్నీషియన్కి సఫర్ అవుతారు. అది గుర్తుపెట్టుకొని స్టేజ్ మీద ఏది పడితే అది మాట్లాడకండి. అది మీరే అని కాదు, ఈ మధ్యలో చాలామంది డైరెక్టర్స్ టెక్నీషియన్స్ కొంచెం అంటే ఏదో హీరోయిజం చూపించేసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ అని నేను ఓపెన్గా చెప్పేస్తున్నా. ఎందుకంటే మీరు చేసే పని వల్ల సినిమాకి ఎఫెక్ట్, సినిమా టీమ్కి ఎఫెక్ట్, ఆ 24 క్రాప్స్కి ఎఫెక్ట్, అదే మొత్తం సినిమా కొలాప్స్ అయిపోతుంది. అది చేయకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సారీ చెప్తూ మారుతి గారు ట్వీట్ చేశారు. సో దీనిపై మీ కామెంట్స్? అది అనడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు? మీరు ఒక పొజిషన్లో ఉన్న డైరెక్టర్, మీరు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, కంటెంట్లు ఇస్తున్నారు, మంచి స్టోరీస్ కూడా బయట చిన్న చిన్న హీరోస్కి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు మీకు ఇవన్నీ ఈ వివాదాలు ఎందుకు మీకు? ఎన్టీఆర్ గారి ఆయన ఎవరి జోలికి పోడు. ఆయన వాళ్ళ అభిమానుల కోసం ఆయన చేసుకున్నాడు. అది కాలర్ ఎగేసి ఆయన అభిమానులని ఆ రోజు వర్షం పడుతుంది ఫంక్షన్లో, ఆ కాలర్ ఎగ్నేషన్ రోజు. కానీ ఆ రోజు వర్షం పడలేదు, అంటే ఆ సిచ్యువేషన్లో వర్షం పడలేదు. ఆయన హ్యాపీగా ఏదో వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఫ్యాన్స్ కోసం చేశాడు. దానికి మీరు అది అసలు కామెంట్ చేయడం తప్పది. మీకు ఆ నోటి దూలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ప్రభాస్కి లేనిది మారుతి గారికి ఒక్క సినిమా ప్యాన్ ఇండియా తీగానే ఇంత రావాలా అని చాలామంది ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అదే చెప్తున్నా కదా, ఏదో అంటారు కదా, అన్నీ ఉన్నది ఇట్లా ఉంటుంది కదా, ఎగిరి పడినట్టు. ఇది ఏమి లేకుండా ఇప్పుడు ఇంత ఉంది, మళ్ళీ రేపొద్దున ఇది సినిమా రిలీజ్ అయినాక ఎంత పోతాడో అప్పుడు ఇంకా మిగతా డైరెక్టర్ ప్రొడ్యూసర్లు కూడా అంటాడేమో నాకు తెలిసి. ఇంకా ప్లీజ్ అండి, మీరు నెక్స్ట్ సినిమా తీయాలనే మీకు ఉద్దేశం ఉంటే ఇలాంటివన్నీ తగ్గించుకోండి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీన్ని మేము బాయ్కాట్ చేయండి అని చెప్పి ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతుంది. పక్కా ఈ సినిమాని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ప్రభాస్ గారికి ఇబ్బంది అయిపోతుంది ఈయన చేయడం వల్ల అది. బట్ సినిమాకి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒకటి చెప్తున్నా, అతను చేసిన తప్పుకి మన సినిమాని మనం అనకూడదు. ఎందుకంటే సినిమా అనేది కొన్ని వందల మంది కష్టపడి చేసిన సినిమా, అది టెక్నీషియన్స్ ఉంటారు. దయచేసి ఆ సినిమాని ఏమీ అనకండి. ఆ డైరెక్టర్ని ఏదైనా మనకు సారీ చెప్పాడు, ఇంకేదైనా ఇంకోసారి చేయకుండా చూసుకుందాం, కానీ సినిమాకి ఎఫెక్ట్ చేయకండి. ఎందుకంటే ఆ సినిమా వల్ల చాలామంది సఫర్ అవుతారు. అది ఒక్కటే ఆలోచించుకోండి. అంటే నా రిక్వెస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. సో మా ప్రభాస్ గారు ఇండస్ట్రీలో అందరితో బాగుంటారు, కానీ ఎందుకు మారుతి గారికి నోరు అంత తుత్తరా అని చెప్పి కొంతమంది అంటున్నారు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక సినిమా ఇంత పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయేసరికి ఆయన ఒక రేంజ్కి వెళ్ళిపోయినా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద అగ్ర డైరెక్టర్లు అయ్యారు కదా, ఆ రేంజ్కి వెళ్ళిపోతానేమో అనుకుంటున్నారు. ఎక్కడున్నా మనం మంచిగా ఉంటే ఎక్కడైనా ఉంటాం. మనం ఇలాంటి బల్బులు చూపించుకుంటే అది ఇంకా డౌన్ అయిపోతాం, సినిమాకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకో నెక్స్ట్ సినిమా తీసుకోవడానికి నీకు ఇబ్బంది అయిపోతుంది. అది గుర్తుపెట్టుకో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంచివాళ్ళు కాబట్టి ఇంకా నీకు జస్ట్ సారీతో సరిపెట్టుకుంటున్నారు. ఇంకా లేదు దీన్ని ఇట్లే ఓవర్ యాక్షన్ చేసామంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎన్టీఆర్ గారు తెలుసు కదా, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తాంటే ఆ లెవెల్లో అయిపోతుంది. మీ అవి చుట్టుముట్టేసినారంటే నువ్వు బయటకు రాలేవు. తర్వాత అనవసరం ఈ వివాదాలు వద్దు. మారుతి గారు ఒక హాట్ కామెంట్ చేశారు, కొందరిలా నేను ఇలా కాలర్ ఎగరేసి చెప్పలేను అని. దానిపై మీ స్పందన ఏంటి బ్రో? ఇప్పుడు ఎన్టీఆర్ ఆడియో రిలీజ్ ఈవెంట్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఈసారి కాలర్ ఎగరేసుకునే సినిమా వస్తుందని చెప్పేసి అది కామన్, ప్రతి ఒక్క ఆడియో ఫంక్షన్లో చెప్తారు. అది కామన్ పాయింట్. అది నేను మారుతి గారు చేసిన కామెంట్స్ పైన నా ఒపీనియన్ ఏంటయ్యానంటే, ఆయన ఎందుకన్నారనంటే ప్రభాస్కి ఈ మధ్య నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు, రాజమౌళిని ట్రోలింగ్ చేస్తున్నారు,
ఏంటి చిరంజీవిని ట్రోలింగ్ చేస్తున్నారు, అలానే ప్రభాస్ని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ ఎన్టీఆర్ని ఒక్కడనే ట్రోలింగ్ చేయట్లా, దాన్ని ఉద్దేశించి మాట్లాడుంటారేమన్నా నా ఒపీనియన్. అది సంగతి. అంటే అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి సారీ చెప్పారు ఇప్పుడు ఉదయం ట్విట్టర్ లో మారుతి గారు. సారీ ఎందుకు చెప్పారంటే ఆయన అన్నారు కాబట్టి సారీ చెప్పారు, లేకపోతే చెప్పేవారు కాదు కదా. ఇప్పుడు ఒక్క పాన్ ఇండియా మూవీకి అంత అవసరమా అంటున్నారు కొంతమంది. ఒక పాన్ ఇండియా మూవీకి ఏంటి బ్రో, ఆయన ఎవరు, ప్రభాస్ ఏంటి పాన్ ఇండియా హీరో. బాహుబలితో ఆయనకి బాహుబలితోటి ఆయనకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు కామెంట్ చేసింది మారుతి గారు కదా, అంత అవసరమా అంటున్నారు. అంత అవసరమా అంటే ఆయన దేన్ని ఉద్దేశించి అన్నారో, మనసులో ఏం పెట్టుకుని అన్నారో మనకు తెలియదు కదా. కాలర్ గురించే కామెంట్ చేశారు. ఒక హీరో కొంతమంది లాగా నేను కాలర్ ఎగరేసి చెప్పలేను, మా హీరో అంతకన్నా పెద్దోడు అని అన్నాడు. వార్ 2లో కాలర్ ఎగరేసాడు కదా, దాన్నే కామెంట్ చేశారు. అంటే ప్రభాస్ ఏజ్ లో కొద్దిగా ఎక్కువ కదా, ఎన్టీఆర్ తక్కువ కదా, అందుకని చెప్పి దాన్ని ఉద్దేశించి మాట్లాడుంటారులే. అది అక్కడ మీలాగా ఎవరు పాజిటివ్ వేలో తీసుకోవట్లేదు బ్రో, అందరూ నెగిటివ్ వేలో తీసుకుంటున్నారు. నేను ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తాను బ్రో, నెగిటివ్ గా నేను ఆలోచించను. నెగిటివ్ గా ఆలోచిస్తే వచ్చేది ఏముండదు. అది పాజిటివ్ గా ఆలోచించి ముందుకెళ్తేనే ఏమన్నా ఉంటది. అది సినిమా మారుతి గారికి అంత అవసరం లేదు కదా. ప్రభాస్ అందరితో డార్లింగ్ అని చెప్పి అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, మారుతికి అంత అవసరం ఎందుకని అంటున్నారు కొంతమంది. ఒకటి బ్రో, ఇప్పుడు ఎన్టీఆర్కి హిట్లు వస్తున్నాయి గట్టిగానే, మారుతికి చాలా చాలా కాలం నుంచి హిట్లు లేవు. పోయిన మూవీ అటర్ ఫ్లాప్ అయింది. దాన్ని ఉద్దేశించి ఏమన్నా కొద్దిగా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నామో అని నేను అనుకుంటున్నా. వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి, ఫ్రెండ్స్ మేము చూపించుకోవాలి, ఒక పెద్ద హీరో మేము చూపించుకుంటే ఒప్పుకోరు కదా బ్రో. అంటే రాజసాబ్ మూవీ బాగా తీసినట్టు ఉన్నాడు, అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుంటాడు. పోతే బ్రో లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పారు బ్రో, చాలా మూవీస్ అన్ని ఫ్లాప్ అయ్యాయి కదా మారుతి గారివి. వాళ్ళందరూ వేరు బ్రో, వాళ్ళ పాన్ ఇండియా రేంజ్ లేని వాళ్ళు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో, ఓకే. ఆయన విషయంలో అబద్ధం ఆడాల్సిన అవసరం ఏం లేదు ఆయనకి. ఇన్ కేసు అటు ఇటు అయిందంటే పరిస్థితి ఏమవుతుంది ఒకసారి చూసుకో బ్రో. అవ్వదు బ్రో, ఫ్లాప్ అవ్వదు బ్రో, అయితే అవ్వదు బ్రో. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైంది, చాలా మూవీస్ కి ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి మూవీస్ కి చాలా వరకు నెగిటివ్ కామెంట్స్. అవ్వదు బ్రదర్, యాజ్ ఏ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ గా నేను చెప్తున్నా, డైహార్డ్ ఫ్యాన్స్ గా నేను చెప్తున్నా, సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ కొట్టేస్తుంది. అది అవ్వదు అనే క్వశ్చన్ లేదు. అవ్వదు అంటే సెన్సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా చూసారండి సినిమా అలా ఉంది ఇలా ఉందా అని? మరి మీరెలా చెప్తారు సినిమా ఆడదని మీరెలా చెప్తారు? మరి మీరే కదా అడిగింది, సినిమా ఒకవేళ ఆడకపోతే ఏం చేస్తారు బ్రో అని. మీరే అడిగి నన్ను రివర్స్ క్వశ్చన్ వేయకూడదు నన్ను, అది చాలా తప్పు. అది దయచేసి నెగిటివ్ గా మటుకు పోర్ట్రే చేయమాకండి, ఓకేనా? మారుతి గారు చేస్తే చేశారు, మీరు ఇప్పుడు నెగిటివ్ పోర్ట్రే. ఆయన నెగిటివ్ చేయటం ఏమో కానీ మీరు ఇప్పుడు నెగిటివ్ చేస్తున్నారు ప్రభాస్ ని. ప్రభాస్ నేను చేయట్లేదు బ్రో, ఒక తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద నాకు హర్టింగ్ ఉంటది బ్రో, చెప్తున్నా కదా ఉన్న విషయం. ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో, ఎన్టీఆర్ ఫ్యాన్ నాకు కూడా హర్టింగ్ ఉంటది కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు, ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్ ఎలా నెగిటివ్ ఎలా చేస్తారు బ్రో? థ్యాంక్ యూ.